ఈరోజైతే పట్టు శారీని చాలా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుకునే ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఫస్ట్ మనం పట్టు చీరని రౌండ్ ఫ్రంట్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి ఒక రౌండ్ టక్ చేసేసుకుందాం నీట్గా. ఎందుకంటే నా ఫాలోవర్ ఒకళ్ళు అడిగారు అన్నమాట, ఫుల్ వీడియో చేయండి, పట్టు చీర కట్టుకునే విధానం ఫుల్ వీడియో చేయండి అని చెప్పి అడిగారు. దానివల్ల అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ సారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ మనం కుచ్చుళ్ళు పెట్టుకునే ఎంతవరకు పెట్టుకుంటామో అంత క్లాత్ని ముందు తీసుకొని ఒక ఫ్రంట్ సైడ్ కొద్దిగా దోపుకుందాం, ఎందుకంటే అది మనకి కాళ్ళకి అడ్డం పడకుండా ఉంటుంది. మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్కి మళ్ళీ ఫ్రంట్కి కొంగు అంటే పైటి చెంగుని ఫ్రంట్కి వేసుకొని ఉజ్జాయింపుగా ప్లీట్స్ అనేది పెట్టుకొని దాన్ని షోల్డర్ మీద వేసుకొని మనం ఎంత అయితే పెట్టుకుంటామో షోల్డర్ లెంత్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అలా వేసుకుంటే మనకు ఆ లెంత్ అనేది ఎంతవరకు పెట్టుకుంటాం అనేది మనకు తెలుస్తుంది. అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్ను. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కలరు. మీకు ఎంతమందికి ఈ కలర్ నచ్చిందో నాకు ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ అయితే. నేను ఇప్పుడు సేఫ్టీ పిన్ అయితే ఒకటి పెట్టాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. ఇట్టే బిగినర్స్ కూడా ఇట్టే కట్టేసుకుంటారండి. ఎంత అలా పట్టు చీర అయినా సరే ఇట్టే కట్టేసుకోవచ్చు. నేను చూపించే ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చూడండి. ఇంకా మీకు ఏమన్నా మంచి వీడియోలు కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేసేయండి, కామెంట్ రూపంలో నేను వీడియో చేస్తా. ఇప్పుడు ఈ పిల్ని మనం ఏదైతే పళ్ళు ప్లీట్స్ ఉన్నాయో దానికి ఒక పిన్నిస్ అనేది ఎంతవరకు పెడుతున్నాం అనే దగ్గర ఒక పిన్నిస్ పెట్టేసుకుందాం, సేఫ్టీ పిన్ను. అప్పుడైతే మనకి ఫస్ట్ ప్లీట్స్లోంచి నెక్స్ట్ ప్లీట్స్ బయటకు రాకుండా నీట్గా లోపలే ఉంటాయి. 1 by 1 పెట్టుకోవాలి. దాని లెంత్ ప్రకారం పెట్టుకుంటే చాలా ఈజీగా మనం పళ్ళు ప్లీట్స్ని అయితే పెట్టేసుకోగలుగుతాము. చూడండి, నేను చూపించే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పెట్టుకున్నట్టు అట్లా మడిసేసి ఒకసారి ఇట్లా నొక్కి వదిలండి. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడదాం. మీరు ఒకవేళ జారిపోతుంది శారీ అనుకుంటే కనుక అలా పెట్టేసుకొని అక్కడ మధ్యలో ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకుంటూ ఉంటే చీర కూడా జారకుండా ఉంటుంది. ఇంకా మంచి టిప్స్తో మీకు శారీస్ కట్టుకునే విధానాన్ని అయితే నేను వీడియోస్ రూపంగా తీసుకురావాలనుకుంటున్నాను. చాలామందికి శారీస్ గురించి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలామందికి చీర కట్టుకోవడం కూడా సరిగ్గా రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం అయితే మనమైతే ఈ వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి. నా వీడియోస్ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట. ఇగో ఇలా పెట్టుకొని మనం ఫస్ట్ ప్లేట్ని కొద్దిగా జరుపుకుంటూ పెట్టుకోవాలి. నేను పట్టుకునే దగ్గరల్లా ఒక్కొక్క సేఫ్టీ పిన్ అయితే పెట్టండి, మీకు జారిపోకుండా ఉంటుంది. నేను సేఫ్టీ పిన్ ఎక్కడి దాకా పెట్టానో అక్కడ దాకా మాత్రం నేను ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటున్నాను. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కొద్దిగా అనేది ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్ చేస్తే చాలా ఈజీగా మీరు పెట్టేసుకోగలుగుతారు. నేను చూపించే విధంగా నీట్గా పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక లాస్ట్ పిన్ అనమాట, ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. అప్పుడు మనకి షోల్డర్ మీద పెట్టేసుకుంటే చాలా ఈజీగా సగం పని అయితే అయిపోతుంది. మనం పట్టు చీర కట్టుకునేటప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అంతా పళ్ళు ప్లీట్సే అనమాట. బ్యాక్ నుంచి కూడా ఇలా చక్కగా నీట్గా అలా ప్లీట్స్ పెట్టుకుంటే అవి కదలకుండా ఉంటుంది. తర్వాత మీరు స్ట్రైట్నర్తో ఐరనింగ్ చేసేసుకుని ఆ పిన్స్ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. అలా రిమూవ్ చేసేసుకున్నా కూడా అలా స్టిక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఒకసారి 2 సార్లు మీరు ఇలా కనుక డ్రాప్ చేసుకుంటే శారీని మీకు ఈజీ అయిపోతుంది. వితిన్ 2 సెకండ్స్లోనే మీరు శారీ కట్టేసుకోగలుగుతారనమాట. నేను ఇంతసేపు మాట్లాడి వీడియో చేసిన దానికంటే కూడా మీరు ట్రై చేస్తే చాలా బాగా కట్టుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, నేను ప్లీట్స్ అన్నీ కూడా 1 by 1 నేను సెట్ చేసుకుంటున్నాను. ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎన్ని ప్లీట్స్ వచ్చినాయో. నేను కొద్దిగా మీడియంగా పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే చిన్న ప్లీట్స్ ఫస్ట్ ప్లీట్ని కొద్దిగా పెద్దగా పెట్టుకొని నెక్స్ట్ది మనం చిన్నగా పెట్టుకోవచ్చు. నేను కావాలనే కొద్దిగా మీడియం సైజ్ అయితే పెట్టుకున్నాను.
మనకి ఎవరికైనా కూడా మీడియం సైజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, హిప్ కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నడుము దగ్గర మనం ఇలా ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవాలి అంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, అవి ఉండవు. పెట్టుకోవడం కూడా చేతగాని వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను చెప్తున్నా. మొత్తం కలిపి ఒక మూరెడు క్లాత్ను వదిలేసి హిప్ దగ్గర నుంచి మనం ఇట్లా దాన్ని లాగి పట్టుకొని, నేను ఈ వీడియోలో చూపించే విధంగా అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ని టైట్గా పెట్టేసేయండి. పెట్టేసి టైట్గా కిందకి లాగండి. లాగితే మనకి ఏమవుతుందంటే సైడ్ ప్లీట్స్ కూడా నీట్గా వచ్చేస్తాయి. అవి ఏమవుతాయంటే సైడ్ ప్లీట్స్ మళ్ళీ పిన్నిస్ పెట్టాలి, దాన్ని లాగాలి, సెట్ చేయాలి అని లేకుండా అలా ఉండిపోతాయి. మనకి కూర్చున్నా లేచినా కూడా కదలకుండా ఉంటాయి. ఈ రబ్బర్ బ్యాండ్ కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. పట్టు చీరలు కట్టుకున్నప్పుడు సైడ్ ప్లీట్స్ మాకు రావట్లేదు, ప్లీట్స్గా కావాలి, మేము ఎంత పెట్టినా ఉండట్లేదు అనుకునే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఏదైతే అని నేను చెప్పగలను. ఒకవేళ నాకు ఏమన్నా చెప్పడం ఏమన్నా మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, తిట్టుకోవద్దు. ఇక్కడ ఒక పిన్ అయితే నేను పెడుతున్నాను. ఒక పెద్ద పిన్ అయితే పెట్టండి, చిన్నది కాకుండా పెద్ద సేఫ్టీ పిన్ అయితే పెట్టండి. ఇంకా సేఫ్టీ పిన్ పెట్టి అక్కడ నెక్స్ట్ క్లాత్ని లోపలికి మడత లేకుండా, పొట్ట ఎత్తుగా లేకుండా నీట్గా దోపేసేయండి. దోపేసి ఈ ప్లీట్స్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎంతమందికి నచ్చిందో కూడా మర్చిపోకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలి. వచ్చిన వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఎందుకంటే నేను చాలా ఆడవాళ్ళకు ఉపయోగపడే చాలా మంచి మంచి వీడియోస్ అయితే మనం పెడుతూ ఉన్నాము. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ సారి చూస్తుంటే చెక్ చేయండి, మీకు ఇందులో మంచిగానే యూజ్ఫుల్ ఉంటుంది. చూడండి ఎంత నీట్గా మనం హిప్ ప్లీట్స్ మనం సెట్ చేసుకోకుండానే ఒక్క రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో చూశారు కదా. ఎలాంటి ఇబ్బంది లేకుండా శారీ కట్టుకునే అలవాటు లేనోళ్ళు కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడి నుంచి మీరు నీట్గా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. మీకు కుడి చేతి వైపు నుంచి అలవాటు ఉంటే కుడి చేతి వైపు నుంచి పెట్టండి, ఎడం చేతి వైపు నుంచి అలవాటు ఉంటే ఎడం చేతి నుంచి పెట్టుకోవచ్చు. నాకైతే ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో పెట్టడం అనేది నాకు అలవాటు. నాకు ఈ ప్రాసెస్లోనే నేను ఎక్కువగా శారీ అనేది కట్టుకుంటూ ఉంటాను. తర్వాత మనం ఇదంతా పట్టుకున్న తర్వాత ఒకదాని మీద మొత్తం పెట్టకుండా 1 by 1 ఇంచ్ గ్యాప్తో ఈ ప్లీట్స్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల తక్కువ ప్లీట్స్ ఉన్నా కూడా ఎక్కువ ప్లీట్స్ ఉన్నట్టు ఉంటాయి. అక్కడి నుంచి ఒక జానెడ్ మీద కొద్దిగా వదిలేసి అక్కడ కూడా సెట్ చేసుకొని 1 by 1 ఇంచ్ గ్యాప్తో సెట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టాను నేను. ఇలా పెట్టడం వల్ల కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. చక్కగా మనం ఐరనింగ్ చేసుకునే శారీ లాగానే బాగుంటుంది. అంటే బాక్స్ ఫోల్డింగ్ వీడియో లాగానే ఉంటుంది ఇది శారీ లాగే. తర్వాత మనకి కింద ఉన్న లెంత్ ఎంత ఉందో చూసుకొని లోపలికి టక్ చేసేసేయాలి ఆ క్లాత్ని. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు మీరే చెప్పండి ఈ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. నేను చూపించే ప్రాసెస్ హిప్ ప్లేట్స్ పెట్టేసుకొని మళ్ళీ హిప్ ప్లేట్స్కి ఒక 4 or 3 పెట్టేసుకొని అవి సెట్ చేసుకొని మళ్ళీ లాగి మళ్ళీ పిన్నిస్ పెట్టి ఇదంతా ఇబ్బంది లేకుండా ఇంత ఈజీగా మన వీడియోలో ప్రాసెస్ ఉందో చూసేసేయండి. ఇంత ఈజీనా అని మీరు అనేసుకుంటారు ఒక్కసారి కట్టేస్తే. అసలు రాని వాళ్ళు కూడా కట్టేస్తారు. ఇదండి మన శారీ వెర్నింగ్. మీరు చూశారు కదా, చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఎలాంటి ఉబ్బెత్తు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ ప్లీట్స్ అన్నీ కూడా 1 by 1 పట్టుకొని ఒక్కసారి లాగి వదిలేసేయండి. ఎందుకనంటే ఎక్కడెక్కడ మడతలు పడి ఉంటుంది మన శారీ కట్టుకున్నప్పుడు, మనం ఐరనింగ్ చేయలేదు కాబట్టి. కావాలనుకుంటే మీరు ఐరనింగ్ కూడా చేసుకోవచ్చు స్ట్రైట్నర్తో, మీకు అలవాటు ఉంటే. అది కూడా అంత కష్టమేం కాదు. తర్వాత మనకి చెస్ట్ ప్లీట్ కొద్దిగా అనేది లూజ్ అనిపించింది నాకు. ఇంకా దాన్ని మళ్ళీ అటు ఇటు కదిలేయడం ఎందుకని చిన్న మడత అయితే వేసాను. అక్కడ మడత వేసి అక్కడ ఒక పిన్ను లోపలికి ఒక పిన్ పెట్టేశాను. అక్కడ కూడా టైట్గా అట్లా పడి ఉంటుంది అనమాట ఆ ప్లేటు. ఇప్పుడు చూశారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ శారీ కలర్ అయితే మీకు ఎలా ఉందో మీరు నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. శారీ అయితే నాకు చాలా ఫేవరెట్ కలర్ అనమాట. శారీ కూడా చాలా బాగుంది. నాకు ఎలా సూట్ అయిందో లేదో కూడా కామెంట్ చేసేయండి.
దీని మీద అయితే నేను ఇది గొలుసు అయితే కొనుక్కున్నాను. ఇది మొత్తం నాకు వన్ టౌన్లో 350 రూపీస్కి అయితే నాకు ఆ గొలుసు వచ్చింది. దీని మీదకి ఒక స్టోన్ వచ్చింది, పింక్ కలర్ స్టోను. ఇప్పుడు నేను అక్కడ పెట్టిన సేఫ్టీ పిన్ తీసి పైకి పెట్టిన దాన్ని లోపలికి కనిపించకుండా పెట్టాను ఆ పిన్నుని. ఎందుకనంటే అది కనిపిస్తే మళ్ళీ రోతగా కనిపిస్తుంది కదా అని. మీ దగ్గర శారీ పిన్ ఉంటే శారీ పిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడే కాకుండా చెస్ట్ దగ్గర కూడా మనం ఒక శారీ పిన్ అనేది అందంగా ఫ్లవర్స్ వచ్చేవి పెట్టుకోవచ్చు. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో శారీ కడితే. ఇదన్నమాట మన శారీ కట్టే విధానం. ఇది చూడండి, నేను దీని మీద ఈ గొలుసు అయితే సెట్ చేశాను. ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్ బాయ్, మంచి